ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యోబు గ్రంథం ఒక మనిషి జీవితంలో న్యాయం, బాధ, విశ్వాసం గురించి చెప్పే శక్తివంతమైన గ్రంథం. యోబు ఒక నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. కానీ ఒకరోజు అతనికి భయంకరమైన విపత్తులు వచ్చాయి. అతడు తన ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు. యోబు ఎటువంటి పాపం చేయకపోయినా ఇంతటి బాధ ఎందుకు వచ్చిందో అని ఆశ్చర్యపోయాడు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వారి నమ్మకం దేవుడు ఎప్పుడు చెడ్డవారిని శిక్షిస్తాడు, మంచివారికి ఆశీర్వాదం ఇస్తాడు అని. కాబట్టి యోబుకు ఇంతటి కష్టాలు రావడం అంటే అతడు తప్పు చేశాడని వారు అనుకున్నారు. ఆ సమయంలో ఎలీహు దేవుడు చెడు చేయడని, సర్వశక్తుడు అన్యాయం చేయడని, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చునని, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చునని సెలవిచ్చాడు. అంటే దేవుడు మన క్రియలకు అనుగుణంగా ఫలితం ఇస్తాడు. అనగా మన క్రియలే మన ఫలితాలు నిర్ణయిస్తాయి. మంచి చేసిన వారికి మంచి ఫలితాలు, చెడు చేసిన వారికి చెడు ఫలితాలు లభిస్తాయి. ప్రియులారా, ఎలీహు చెప్పిన ఈ మాట నిజమే, కానీ యోబు సందర్భంలో ఇది వర్తించకపోవచ్చు. ఎందుకంటే యోబు బాధలు అతని పాప ఫలితం కాదు, దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఎలీహు చెప్పిన మాట సత్యమే అయినా యోబు పరిస్థితికి అది సరిపోదు. కానీ యోబు గ్రంథం మనకు దేవుని న్యాయం గురించి, దేవుని జ్ఞానం అద్భుతంగా వివరిస్తుంది. అలాగే ఈ వాక్యం మనకు ఒక ఆత్మీయ హెచ్చరికగా, ప్రేరణగా ఉంటుంది. దేవుడు మన ప్రతి చర్యను గమనిస్తాడు. మనం చేసే మంచిని, చెడును గుర్తుంచుకుంటాడు. చివరికి ఆయన న్యాయంగా ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలమును ఇస్తాడు. ఆయన తీర్పు పూర్తిగా సత్యముతో నిండి ఉంటుంది. పక్షపాతం అసలే ఉండదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని. ప్రియులారా, మోసపోకుడి. దేవుడు వికరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును, నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము నీవు వారికి ఇచ్చుదువని, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చుదువని, మా క్రియలే మా ఫలితాలు నిర్ణయిస్తాయని, మంచి చేసిన వారికి మంచి ఫలితాలు, చెడు చేసిన వారికి చెడు ఫలితాలు లభిస్తాయని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా ప్రతి చర్యను గమనిస్తావు గనుక మేం చేసే మంచిని, చెడును గుర్తించుకొని చివరికి న్యాయంగా ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలమును ఇస్తావు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయిచు
మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్యజీవము పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంటను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కోయును గనుక మేము మేలు చేయుటి యందు విసుకక అలేక మేలు చేయుచు తగిన కాలమందు పంట కోసే వారంగా ఉండుటకు కృపచూపమని, మా విశ్వాసమును, నిరీక్షణయు ఎల్లప్పుడూ నీ అందు ఉంచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.